Welcome back to Unfiltered Diaries. 10th February 2026. టుడే టెడీ డే. మన దగ్గర టెడీ లేదు, ఓన్లీ పిల్లో మాత్రమే. సో ఏంటి ఈరోజు డైరీ? చాలాసార్లు మనకు సమస్య వచ్చినప్పుడు లేదా ఒక సమస్య నడుస్తున్నప్పుడు మనకు రెండు మార్గాలు కనిపిస్తాయి. ఒకటి చేయడం లేదా ఆపేయడం. అలానే ఇప్పుడు కూడా మన డైరీలో ఏం రాబోతున్నామంటే, నాకున్న సమస్యకి నేను ఏం చేయాలనుకున్న దానికి ఇప్పుడు నాకు రెండు దారులు కనిపిస్తున్నాయి. ఒకటి, ఇంటి నుండి దూరంగా వెళ్ళి వాళ్ళు అనుకున్నట్టుగా నేను ఏదో చేస్తూ నా బ్రతుకు నేను చూసుకోవడం. రెండు, గట్టి కూడా అనుకుంటున్నాం, అది అయ్యేదాకా ఓపికతో ఉండడం. ఈ రెండింటి మధ్య సంఘర్షణలో నేను తడబడుతున్నాను అనమాట. ఇది ప్రతిసారి జరుగుతుంది, కానీ దీన్ని చాలా జాగ్రత్త తీసుకోవాలి నిర్ణయాన్ని. ఎందుకంటే ఇక్కడ చేసిన ఒక చిన్న తప్పు ముందు మనల్ని చాలా బాధ పెడుతుంది. అందుకని దీన్ని చాలా ఆలోచించి చేయాలి. అదే అవుతుందన్నమాట. కొన్నిసార్లు సమయం వృధా అవుతుందన్నమాట. యాక్చువల్గా మనం వృధా చేస్తూ ఉంటాం. వృధా చేస్తున్నప్పుడు అది వృధా చేస్తున్నట్టు మనకు తెలియదు, కానీ అది ఇంకెవరి వల్ల అయినా వృధా అయితే అప్పుడు మనకు అనిపిస్తుంది సమయం చాలా వృధా అయిపోయింది వీరి వల్ల అని చెప్పడానికి. ఇది ఒక మనిషి యొక్క స్వభావం, ఎదుటి వారిని బ్లేమ్ చేయడం. ఎందుకంటే వాళ్ళ తప్పుని వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు అన్నమాట. ఇది మనిషి యొక్క స్వభావం. దీన్ని మనం ఎప్పటికీ మార్చలేం. ఈ రెండు దారులలో నేను ఏ దారి ఎంచుకుంటానో కాలమే నిర్ణయిస్తుంది. కానీ కాలం నిర్ణయించేసిన నా నిర్ణయం అంటూ ఉండాలి కదా, అదే ప్రశ్నగా మారింది. ఈరోజు నేను పొద్దున్న చాలా త్వరగా లేచాను, 5:30కి లేచి నేను చదువుకున్నాను అనమాట. చదువుకున్న తర్వాత నాకు సాయంత్రం నిద్ర వచ్చేసి పడుకొని లేచిన నేను ఈ ఆలోచన అనమాట, ఎటు వెళ్ళాలి అని చెప్పేసి సడన్గా నా మైండ్లో మెదిలిన ఒక మాటకి ప్రశ్నగా నా మిత్రుడి కాల్ వచ్చింది. ఇటు వచ్చే ఇక్కడ పని చేసుకుందాం వచ్చేయని. ఇంకో సైడ్ ఇంకో దగ్గర నుంచి ఒక కాల్ అనమాట. ఏదైతే మనం ప్యాషన్ అనుకుంటున్నామో దాని గురించి ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పేసి. దాని తర్వాత మధ్యాహ్నం స్నేహితులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో కాలక్షేపం చేయడం జరిగింది. సో ఇలా సమయం వెళ్ళిపోతుందన్నమాట. సమయం మనం ఏం చేసినా చేయకపోయినా సాగిపోతూనే ఉంటుంది, కానీ ఆ సమయాన్ని మనం స్లోగా చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు పొద్దున్నుంచి సాయంత్రం వృధా అయింది అని అనుకోవడం కంటే, పొద్దున్నుంచి సాయంత్రం దాకా పనిలో ఉన్నాను, కానీ ఇప్పుడు నాకు కొంచెం తీరిక దొరికింది, ఇప్పుడు నేను అనుకున్నది చేయొచ్చు అని చెప్పేసి. జరిగిన దాని గురించి కాకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చాలాసార్లు దీంట్లో మనం ఓడిపోతాం. జరిగిన దాని గురించి ఆలోచించి తడబడుతూ ఉంటాం. ఆ తప్పు నేను చేయాలనుకోవట్లేదు. చూద్దాం ఏమవుతుందో. మనం అనుకున్నది జరుగుతుందా లేదా కాలం నిర్ణయించింది జరుగుతుందా అనేది కాలమే సమాధానం చెబుతుంది. ఈరోజు కొంచెం ఫిలాసఫికల్గా మాట్లాడుతున్నాను కదా, చాలా మాట్లాడాలనిపించింది. అంతేనండి. ఈరోజు చూసారా, ఈరోజు ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడకుండా చాలా తెలుగులోనే మాట్లాడాను. అంతే. ఈరోజుకి శుభరాత్రి అందరికీ. రేవంత్ లవ్స్ యూ.